హై వ్యూస్. నాకు వారం క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పంపారు. యూసఫ్ ఫుడ్ టీచర్ అంటే ప్రధాన ఉపాధ్యాయురాలు హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. అందులో ఆమె చెప్పాను, పుష్ప 2 మూవీస్ చూసి పిల్లలు పాడైపోయారు సార్. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, బూతులు ఘోరంగా ఉంది అని చెప్పేసి ఆ వీడియో సారాంశం. ఆ వీడియో ఇద్దామని అనుకున్నా, విసుగు వస్తుంది అనమాట కామెంట్లు డిలీట్ చేయలేక. అల్లు అర్జున్ ఫ్యాన్సా, వైసీపీ వల్ల, లేదన్నప్పుడు ఇంకెవరన్నా సైకో బ్యాచ్ నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ టాపిక్ సంబంధించి మనం ఉన్న విషయం ఏదైనా చెప్దామన్నా వాళ్ళు అల్లలాడిపోతున్నారు. అసలు చీ అని చెప్పి పక్కన పెట్టి, ఇప్పుడు నానికి సంబంధించి లంజా కొడుకు అంటూ చేతిని పచ్చబొట్టు, అది చూసి నాకు అనిపించింది, పుష్ప మూవీ చూసిన పిల్లలు సీరియస్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ, పార్క్లో కానీ, బయట ఎక్కడైనా కానీ దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అంటూ పుష్పాలుగా బిల్డప్ చేస్తూ ఆ హడావుళ్ళు వాళ్ళ కథలు చూసి నాకు అనిపించింది, ఇట్లా పాడైపోయారేంట్రా పిల్లలు అనిపించింది. తప్పు చేసి దమ్ముంటే పట్టుకోరా మమ్మల్ని అన్నట్టుగా హడావుడి చేయడం వాళ్ళు, బూతులు చీ అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ లంజా కొడుకు అంటూ, నాని కదా నేచురల్ స్టార్ కదా, నాని సినిమా అంటే ఫ్యామిలీ అంతా మనం కూర్చొని చూడొచ్చు. అట్లాంటిది మన దీపావళి దసరా ఒక సినిమా వచ్చింది, అందులో బ్యాంచోద్ అని చెప్పేసి ఒక వర్డ్, అది తెలంగాణలో వాడతారు, ఏపీలో వాడతారు, రకరకాలుగా హడావుడి చేశారు. అది అంటే నార్మల్గా వాడతారు, అది అసలు పదానికి మీనింగ్ ఏంటి తెలుసుకున్న ఫ్యూజ్ ఎగిరిపోయింది, పచ్చి బూత్ అది. దాన్ని వాడేస్తున్నారు ఇప్పుడు ఈ లంజా కొడుకు అన్నది నానిని చూసి ఆ హీరోజం ఫీల్ అయిపోయి, లంజా కొడుకు నేనంటూ కాళ్ళు ఎగరేస్తే ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ ఎదురుగుంది, వాళ్ళ నాన్న ఎదురుగా ఉన్నారు, వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్పాలి? నాని మీ కొడుకేనయ్యా, చేతి మీద ట్యాటూ చూసి, ట్యాటూ అంటే గొప్పగా ఉండేది ఎంచుకుంటారు. లంజా కొడుకు, లంజా కొడుకు గొప్ప పదమా? నాన్న లంజా కొడుకు అంటే ఏంటి నాన్న, నేను కూడా లంజా కొడుకునా అని అన్నాడు అనుకో, నాని ఏం సమాధానం చెప్తాను నీ కొడుక్కి? డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే ఏం సమాధానం చెప్తాను నీ కొడుక్కి? ఈరోజు ఎవరైతే ఇంగ్లీష్కి సంబంధించి పచ్చి బూతుల పదాలు వాటిని టీషర్ట్ల మీద, రెస్టారెంట్ల మీద, బండ్ల మీద, వాటి మీద చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అత్యధికులు సోకాల్డ్ సెలబ్రిటీలు, డబ్బు ఉన్నోళ్ళు అండ్ మిడిమిడి జ్ఞానంతో డబ్బుతో మిడిసిపడే మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా అవునన్నా కాదన్నా స్క్రాప్ బ్యాచ్ లోయర్ క్లాస్లో ఉంటూనే ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, తెలుగులో బూతులు ఏదైతే కావచ్చు బట్ ఇంగ్లీష్లో ఎంత బాగుంటాయి అవి అన్నట్టుగా ఈ లంజా కొడుకు అన్నదాన్ని కూడా బాస్టర్డా ఇంగ్లీష్లో రెగ్యులర్ వర్డ్స్ అన్నట్టు యూజ్ చేస్తారు. అది ఇప్పుడు మామూలుగా తెలుగులో పెట్టారు అంతే కదా. ఓళ్ళు ఇప్పుడు లంజా కొడుకు అనేది వాడుతూనే ఉంటారంటారు. చూసేస్తున్న ఫ్లో టక్ వాడేస్తున్నారు. ఒకప్పుడు నేనే క్యాటరీ ఛానల్ పెట్టిన తర్వాత చాలాసార్లు కూడా సెక్స్ అన్నదాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా SEX అని పలికిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అంత సిగ్గు నాకు. బట్ ఇప్పుడు ఏమైంది, బూతులు లేకుండా కామెడీ స్కిట్ లేదు, బూతులు లేకుండా డైలాగులు, బూతులు లేకుండా అసలు ఒక కన్వర్సేషన్ నడవట్లేదు. అలా చెప్పి నాకు బూతులు రావు, నేను చిన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేవాడిని, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. బట్ చేతి కరెక్ట్ కదా అనుకున్నా వదిలేసాం. వన్స్ వదిలేసిందని మళ్ళీ ఎట్ట తెచ్చిపెట్టుకుంటాం? సో ఇప్పుడు నేను అంటుంది అదేనండి. ఇప్పుడు నాని ఇంట్లో వాళ్ళే అడిగారు, ఏమని సమాధానం చెప్తారు ఆ పిల్లలకి? నాని పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఏమని సమాధానం చెప్తారు మీరు? ఏమైపోతుంది తెలుగు సినిమా, ఏమైపోతుంది తెలుగు భాష? తెలుగు భాషను ఆల్రెడీ చంపేస్తున్నారు. ఈ తరం పిల్లలకి లంజా కొడుకు అంటే తెలియదేమో, అదెవరు పట్టించుకుంటారులే అనుకుని ఆ రకం చేస్తున్నారా? నిజంగా చెప్తున్నా, తెలుగు భాషని చంపేస్తుంది తెలుగు సినిమాలు, తెలుగు భాషను చంపేస్తుంది ఇంగ్లీష్ మీడియం చదువులు, తెలుగు భాషను చంపేస్తుంది ఈ కాలపు పేరెంట్స్. సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా, తల దించుకుంటున్నా ఒక తెలుగు వాడిగా. నాతో ఎవరన్నా మాట్లాడేటప్పుడు అక్కడ నా అవసరం ఉన్నా కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే కూడా ఆలోచించకుండా, మీకు తెలుగు వచ్చా అండి అంటాను. ఒకవేళ వాళ్ళు ఇంగ్లీషో హిందీనో మాట్లాడుతుంటే, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడనుకో డూ యూ నో తెలుగు అంట, హిందీ అనుకో మన హిందీ రాదు, ముझे హిందీ నయమాలో అప్పుడు తెలుగు మాలూమ్ హై ఆరో తెలుగు వచ్చు, ఇలాగే అనేస్తాను నేను. నా చిన్నప్పుడు 8th క్లాస్లో హిందీ నాకు బాగా చదవటం వచ్చు, రాయటం వచ్చు, బట్ ఈ మీనింగ్ తెలియదు, అర్థాలు తెలియవు, బట్టి చదువులు, లీవ్ లెటర్ రాయాలి. దెన్ అప్పుడు నేను ఏమని రాశాను తెలుసా, నాకు జ్వరం వచ్చింది హై ముझे చుట్టి చాహియే, ఎందుకు పైన చిట్టి లెటర్ అని మెన్షన్ చేశారు, అక్కడ చుట్టియా చుట్టి
సో అది రాసా. అంత తెలివి, అంతకుమించి ఏమి లేదు. సో అటువంటి నేను కూడా తెలుగు భాష కోసం నా వంతు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నా. కానీ ఇప్పటికీ చాలామంది తెలుగులో మాట్లాడటం అంటే ఏదో తక్కువ అన్నట్టు, తెలుగులో మాట్లాడితే మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు భయపడిపోతూ బతకాల్సి వస్తుంది. తెలుగు మాట్లాడితే తక్కువ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. చివరికి తెలుగు భాష అంటే బూతుల భాష అన్నట్టుగా చేస్తున్నారు. వైసీపీలు సర్వనాశనం చేశారు రాజకీయాన్ని కూడా, తెలుగు భాషను కూడా బూతులతో. ఇప్పుడు సినిమాలు కూడా దండం పెట్టి మరి తెలుగు సినీ ఇండస్ట్రీని వేడుకుంటున్నాం. వెనకాల అటాక్ చేశాను కదా ఫేస్బుక్లో, నేను పెట్టిన పోస్ట్. నా ఫేస్బుక్లో టాప్ మోస్ట్ సినీ రచయితలు, నార్మల్ రచయితలు, సినీ ఇండస్ట్రీ డైరెక్టర్లు అంతా ఉన్నారు. కనీసం వాళ్ళు చూసన్నా చెప్పాల్సిన చెప్తారేమో అని చెప్పేసి ఒక చిన్న ఎఫర్ట్. ఇక వీడియో అంటారా, మీ పిల్లలకి తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పండి, తెలుగులో కథలు, పద్యాలు, శతకాలు నేర్పండి. దండం పెడుతున్నా, తెలుగు భాషను కాపాడుకుందాం, బూతులకి మన పిల్లలను దూరంగా ఉంచుకుందాం. సమాజంలో మనం వినే మాటలు, మాట్లాడే మాటలు, చూసే మాటలు అన్నీ కూడా అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూసుకుందాం. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. నోరు తెరిచి అడుగుతున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంత బలాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఇక మీదట తెలుగు కోసం నేను పోరాటం చేస్తాను. తెలుగు భాషను కాపాడుకోవాలి. ఈ తరానికి తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాలి. ఈ బూతులకి ఈ తరాన్ని దూరంగా ఉంచాలి.